హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయను ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం. ముందుగా చిక్కుడుకాయను కట్ చేసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని దీంట్లో ఇది మునిగే వరకు వాటర్ని పోసుకోవాలి. ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చిక్కుడుకాయ అనేది ఇక్కడ ఎక్కువగా ఉడకకూడదు, మీడియంలో ఉడికితే సరిపోతుంది. నేను చూపించిన విధంగా ఉండాలి. దీంట్లో నుండి వాటర్ని తీసేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసి దాంట్లోకి ముందుగా ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చిక్కుడుకాయను వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారంని 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇదంతా చిక్కుడుకాయకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇంతే అండి, టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ చిక్కుడుకాయలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి ఉంటాయి. సో దీనివల్ల మనకు హెల్త్కి చాలా మంచిది. ఇవే కాదు ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి. సో వీటి వల్ల మనకు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్కి మంచిది, అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా హెల్త్కి చాలా మంచిదంట. సో మనం కూడా మనం హెల్త్ని కాపాడుకోవాలి కాబట్టి వీక్లీ ఒక్కసారైనా ఈ కర్రీని చేసుకొని తినండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ నేను ఏం లాభాలు ఉన్నాయో యాడ్ చేశాను, మీరు చూడండి, చేసుకోండి, తినండి. బాయ్.